వైర్ లేకుండా ఎలక్ట్రిసిటీ గాలిలో ప్రయాణించి మీ ఫోన్ ఛార్జ్ అవుతుందా? ఇది మాయ కాదు. ఇది ప్యూర్ సైన్స్. ఈరోజు వైర్లెస్ ఛార్జింగ్ ఎలా పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది డీప్గా తెలుసుకుందాం. వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఈ కాన్సెప్ట్ను సైంటిస్ట్ మైకేల్ ఫారడే కనిపెట్టారు. ముందుగా ఛార్జింగ్ ప్యాడ్ గురించి మాట్లాడుకుందాం. ఛార్జింగ్ ప్యాడ్లో ఏసీ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ వల్ల కాయిల్ చుట్టూ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. కరెంట్ మారుతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మారుతుంది. ఇప్పుడు మీ మొబైల్లో కూడా ఒక కాయిల్ ఉంటుంది. మీరు ఫోన్ని ఛార్జింగ్ ప్యాడ్ మీద పెట్టినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొబైల్ కాయిల్లోకి వచ్చి ఎలక్ట్రిసిటీగా మారుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఫారడేస్ లా ప్రకారం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయితే వోల్టేజ్ జనరేట్ అవుతుంది. అదే వోల్టేజ్ కరెంట్గా మారుతుంది. కానీ ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్లో జనరేట్ అయ్యేది ఏసీ కరెంట్, కానీ బ్యాటరీకి కావాల్సింది డీసీ కరెంట్. అందుకే మొబైల్లో ఉన్న రెక్టిఫైయర్ సర్క్యూట్ ఏసీ కరెంట్ను డీసీగా కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ డీసీ కరెంట్ బ్యాటరీలోకి వెళ్ళి మీ ఫోన్ని ఛార్జ్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటిదే. ట్రాన్స్ఫార్మర్లో వైర్స్ ఉంటాయి. ఇక్కడ ఎయిర్ గ్యాప్ ఉంటుంది. అందుకే కొంచెం ఎనర్జీ లాస్ అవుతుంది. ఆ లాస్ అయిన ఎనర్జీ హీట్గా మారుతుంది. అందుకే ఫోన్ కొంచెం వేడెక్కుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా మారుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ఎలక్ట్రిసిటీగా మారుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా? వైర్లెస్ ఛార్జింగ్ మ్యాజిక్ కాదు, సైన్స్. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి మావా.